కాబట్టి దేవుడు శివసామైన ఒక్కరైన ఇద్దరైనా దేవుడు ఉంటానన్నాడు. దేవుడు ఇద్దరైనా ఉంటాడు, ముగ్గురైనా ఉంటాడు. కనుక ఎప్పుడు నేను రోజు బాప్తిసం గురించి ప్రార్థన చేస్తా, సంఘంలో ఒక్కడని తీసుకోవాలని. దేవుడు వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా అక్కడ మార్చినాను నన్ను. కానీ జాగ్రత్తగా ఉంటాడు ఒక్కడైనా ఇద్దరైనా దేవుడు. ఐదుగురైనా 20 ఉన్నప్పుడు 7 అట్లా 5 దేవుడు కార్యం చేస్తున్నాడు. అది బట్టి చింతించుకుందాం, చింతించండి. అమ్మాయి గురించి ముఖ్యంగా మా కొడుకు పాటలు, మా పాటల రక్షణ గురించి, మా కొడుకు రక్షణ గురించి ప్రార్థనలు పెట్టండి. రాజ్ కుమార్ మందిరానికి వెళ్తాడు. మనవలు జోయలను వారిని 7వ తరగతి 8వ తరగతి చిన్న పిల్లలు వాళ్ళు కూడా ప్రార్థన నడిపించేవాళ్ళు ఉంటే ఇంకా పిల్లలు లోతుకి వెళ్తారు. ఈ తల్లిదండ్రులు కొద్దిగా తక్కువ, ఈ పిల్లలు ఎక్కువ. మళ్ళా ప్రార్థన చేస్తారు చిన్నపిల్లలైనా. ఆ చిన్నపిల్లల గురించి బాపట్లో చిన్న ఇల్లు కట్టుకుంటున్నాము. ఇల్లు అయిపోయింది, తలుపులను కరెంటు వరకు 2 చిన్న పనులు అవి కూడా ప్రార్థన చేయండి. గమనించండి. భోజన కార్యక్రమాలు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి. సేవకులు అందరూ బయట పెండాల కింద టేబుల్స్ ఉండి, ఇన్వెంట్స్ కూడా బయట. ముఖ్యంగా పెద్దలు సీఎం చేసిన వారు రూమ్లో అక్కడ కూర్చుంటారు. నిదానంగా చక్కగా భోజనం చేసుకుని ప్రేమంలో పాల్గొందు కలిగి మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రభునామములో మనం చేస్తున్నాం. ముఖ్యంగా మునుగోడులో పునాది వేయాలి. దాని గురించి ఎంతో ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, కష్టపడుతున్నాం. దేవుడే మమ్మల్ని నడిపిస్తున్నాడు. నన్ను తీసుకెళ్ళాలని అందుకే పునాది కూడా సేవకులందరూ రావాలి అక్కడికి. గమనించండి. ఒక మాట, భోజనం తొందరగా చేసుకోండి. మునగోడు మందిర పునాది దగ్గరికి రావాలనుకున్నాడు వెంటనే భోజనం చేసుకోండి, వెళ్దాం. అక్కడ పునాది రాయి వేయడం, మేము అటు నుంచి వెళ్ళిపోతాం. మీరు ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళొచ్చు. మళ్ళా సాయంత్రము అట్లా కష్టం. వెంటనే ఎక్సర్సైజ్ చేస్తాం. ఏ పునాది రాయి పెద్ద పని కాదు, వెంటనే 10-15 నిమిషాలు అయిపోతుంది. ఆ విధంగా మీరు సహకరించాలని మాట. ఒక తర్వాత ప్రార్థన చేద్దాం. ఇంటికి కూడా ప్రార్థన చేయమన్నాడు, మర్చిపోయారు. ప్రేమ విలాపంలో తండ్రి స్తోత్రం లక్ష్యాలు బాపట్లు ఇల్లు కట్టుకుంటున్నాడు. దానికి కావాల్సిన అక్కర్లు తీర్చండి, ఏర్పాట్లు జరిగించండి, అన్ని విధాలుగా తోడుగా ఉండండి. మునగోడు మందిరపు మాది రేపడడానికి దినం సాయించండి. భోజన అనంతరం వెళ్ళడానికి అనుకూలపరచండి. ఏ స్నాథుని పేరుతో మీకు అప్పగించి ప్రార్థించడం